గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని మాయ చేసే విధంగా, రైతాంగాన్ని మోసపుచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి మంత్రులు, వారి యొక్క తాబేదారులుగా ఉన్న కొన్ని డబ్బాలు, వారు మొత్తం ఇష్టం వచ్చినట్టు గత ప్రభుత్వం ఏదో చేయలేదన్నట్టు తాము మాత్రమే చేసినట్లు మొత్తం ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ గోబెల్స్ బతికుంటే తానే సిగ్గుతో చచ్చిపోయే విధంగా ఉన్నాడు, చచ్చిపోయేవాడు. వీళ్ళ ప్రచారం చూసినట్లయితే వాళ్ళు చేసేది చేసుకోకుండా గత ప్రభుత్వం ఏం చేయలేదన్నట్టుగా గత ప్రభుత్వం మీద కూడా రాళ్ళేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, అవాస్తవాలు చెప్తున్నారు, వక్రీకరణ చేస్తున్నారు. వాళ్ళు రుణమాఫీ చేస్తాము, 2 లక్షలు చేస్తాము, ఒకే దఫా చేస్తాము, డిసెంబర్ 9న చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక సభల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళ నాయక గణ్యం మొత్తం కూడా చెప్పిండ్రు ఖచ్చితంగా చేస్తాము, కేసీఆర్ ఒకవేళ చేసింది ఉన్నట్లయితే తీసుకోండి, మళ్ళా తీసుకోండి, రుణం మేము ఇస్తామని చెప్పాను. ఇవాళ డిసెంబర్ 9 పోయింది, వాళ్ళు చేస్తామన్న 2 లక్షలు ఇయ్యలే, అనేక ఆంక్షలు విధించారు, నిబంధనలు విధించారు, 20% మాత్రమే చేశారు. కొద్దిగా గోరంతా చేసి కొండంతలుగా చెప్పుకుంటున్నారు. చేసింది అత్యంత తక్కువ, చెప్పుకుంటుంది మాత్రం అత్యంత ఎక్కువగా. ఇవాళ వారే మాట్లాడుతూ చెప్పారు, కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో 16,144 కోట్లు మాత్రం చేశాడు, రెండోసారి ప్రభుత్వంలో దరిదాపుగా 12,000 కోట్లు చేశాడు, మేము మాత్రం ఇవాళ దరిదాపుగా 31,000 కోట్లు ఒకటే రోజులో అకౌంట్లో వేస్తామని చెప్పారు. వేసిండ్రా? వేలే. వాళ్ళు వేసింది 6,000 కోట్లు మాత్రమే, దరిదాపుగా 10.5 లక్షలు 11 లక్షల వరకు మాత్రమే. ఆ అమౌంట్ అనేది ఫార్మర్స్ సంఖ్య, రైతుల సంఖ్య తీసుకున్నట్లయితే 30% ఉంటుంది, అమౌంట్ తీసుకున్నట్లయితే 20% ఉంటుంది. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. ఎన్ని అబద్ధాలు ఎన్ని ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళ మాట ఒకసారి నేను చూపించిన తర్వాత నేను మీకు వారు మాట్లాడిన నేను ఎక్కువ కూడా చూపించాను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, అదేవిధంగా డిసెంబర్ 9న ఖచ్చితంగా చేస్తా అని చెప్పిన ఆయన మాట. మళ్ళీ నిన్న కూడా మనం మాట్లాడుతున్నది చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ, రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు. ఇదిగా రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు,
16,000 కోట్లు మొదటిసారి కేసీఆర్ గారు చెల్లించారు, రెండోసారి 12,000 కోట్లు చెల్లించారు అని ఒక దగ్గర చెప్తున్నారు. మళ్ళో దగ్గరికి వచ్చేసరికి అంత కాదు తక్కువ చేసిందని చెప్పి, అంటే వారే పరిపరి విధాలుగా ప్రతిసారి కూడా మాట మారుస్తూ అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. మేము సూటిగా వారిని అడుగుతున్నాం. 2014లో 1 లక్ష రుణమాఫీ అంటే, లక్ష వరకే రుణమాఫీ అంటే ఆనాడు 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి 16,144 కోట్లయింది. 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి 16,144 కోట్లయింది. మాట ఇచ్చిండ్రు కేసీఆర్ గారు, ప్రతి వాళ్ళకు కూడా అకౌంట్లో వేసిండ్రు. అది రేవంత్ రెడ్డి గారు వారు మొత్తం కూడా మాట్లాడుకుంటూ 16,000 వేసినని చెప్తున్నారు. మేము మాట ఇచ్చినాం, వేసినాం. ఎక్కడ మోసం చేసినాం? రెండోసారి కూడా దరిదాపుగా 37.33 లక్షల మంది రైతులకు ₹1,00,000 రుణమాఫీలో ఉన్నట్లయితే దరిదాపుగా 19,000 కోట్లు, 12,000 కోట్లు వేసినాం, 7,000 కోట్లు బ్యాంకులో పెట్టినాం. మీరే ఎలక్షన్ కమిషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు కదా. ఇవాళ రుణమాఫీ చేస్తున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని రుణమాఫీ చేయకుండా ఆపండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి చెప్పిండ్రు. ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ నిధులన్నీ కూడా మీ మంత్రులు, మీ యొక్క కాంట్రాక్టర్లు తీసుకున్నది వాస్తవమా కాదా మీకే తెలుసు. రైతు బంధుకి వేసిన నిధులు తీసుకున్నారు, రుణమాఫీకి వేసిన నిధులు తీసుకున్నారు. మేము మాట తప్పలే, రుణమాఫీ ద్వారా లెక్కలు కరెక్ట్గా చెప్పినాం. మేము ఎప్పుడు కూడా రుణమాఫీకి ఏ నిబంధనలు పెట్టలే, ఆంక్షలు పెట్టలే. కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటి చూసింది, పాస్బుక్ ఉందా లేదా, రుణం తీసుకున్నారా, పాస్బుక్ ఉందా లేదా. అందుకే 1 లక్ష మాఫీ చేస్తున్నప్పుడు 35 లక్షల మందికి చేసినాం, 16,000 కోట్లు చేసినాం. రెండోసారి 37 లక్షలు ఐడెంటిఫై చేసినాం, 19,000 కోట్లు ఉందని చెప్పినాం, 12,000 కోట్లు వేసినాం. మరి మీరు ఇలా చేస్తుంది ఏంటి? లక్షలోపు ఉన్నది ఎంతమంది చెప్తున్నారు? 11 లక్షలు. రైతులు 6,000 కోట్లు అని చెప్తున్నారు. ఎందుకు ఈ వ్యత్యాసం? ఎట్లా తగ్గింది? 2014లో 16,000 కోట్లుంటే 2018లో 19,000 కోట్లుంటే రైతులు 35 లక్షల మంది రైతులు ఆనాడు అప్పుడు కూడా ఉంటే ఇవాళ ఎందుకు తక్కువ మంది ఉన్నారు? మీ నిబంధనలు కాదా? మీ నిబంధనల వల్ల, మీ ఆంక్షల వల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళని మీరు లెక్క తీసుకోలే, రేషన్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే, ఆధార్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే, ప్రభుత్వ ఉద్యోగస్తులను లెక్కకు తీసుకోలే, ఐటీ పే చేస్తున్న వాళ్ళని లెక్కలకు తీసుకోలే. ఇవన్నీ లెక్కలకు తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఉన్న రైతుల సంఖ్య 11 లక్షలకు తగ్గింది, 30% వచ్చింది. అంతేకాకుండా ఆనాడు 16,000 కోట్లుంటే 19,000 కోట్లుంటే ఇవాళ 6,000 కోట్లకు వచ్చింది. ఈ ఆంక్షల వల్ల తగ్గింది ఒకటైతే, రెండోది గత 10 సంవత్సరంలో కేసీఆర్ గారు చేసిన, ప్రభుత్వం చేసిన, రైతులకు చేసిన సహాయం వల్ల కూడా తగ్గింది. రైతులకు 12 విడతలుగా 11 విడతలు వేసినాం, 72,000 కోట్లు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసినాం. 70 లక్షల మంది రైతులకు వాళ్ళ అకౌంట్లో వేసినాం. వాస్తవం కాదా? 11 విడతల్లో వేసినాం. 12వ విడతలో వేస్తే ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి దాన్ని ఆపు చేసి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళా మీ మంత్రులే మొత్తం కూడా దాన్ని పంచుకున్నారు, మీ కాంట్రాక్టర్లు పంచుకున్నారు. వాస్తవం కాదా? ఇవాళ వానాకాలం వచ్చిందంటే రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తుంటుంది. ఇప్పటికీ 6 సంవత్సరాలుగా 12 విడతలుగా 12 సీజన్లలో డబ్బులు. జనవరి వచ్చిందంటే రైతులు ఎదురు చూస్తుంటారు, జూన్ వచ్చిందంటే రైతులు ఎదురు చూస్తుంటారు. రైతులు అసలు రుణం తీసుకోకుండానే ఇవాళ మేము చేసినాం కదా. రుణగ్రస్తులైన రైతులకు 2 సార్లు డబ్బులు ఇవ్వడమే కాకుండా అసలు వాళ్ళు రుణం లేకుండానే ఇవాళ వాళ్ళ యొక్క రుణాన్ని తగ్గించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం.
72,000 కోట్లు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసినాం రైతు బంధు రూపంలో. 28,000 కోట్లు రైతు రుణమాఫీ ద్వారా డైరెక్ట్గా అకౌంట్లో వేసినాం. అంటే 1,00,000 కోట్లని భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం గత 6 సంవత్సరాల్లో వాళ్ళ అకౌంట్లోకి వేసింది వాస్తవం. ఇది ప్రతి రైతుకు తెలుసు. దరిదాపుగా 7,000 కోట్ల రూపాయలని రైతు బీమా ద్వారా డైరెక్ట్గా వాళ్ళకి కట్టినాం. 1,40,000 మంది రైతులు చనిపోయిన తర్వాత వాళ్ళ అకౌంట్లో 5 లక్షల రూపాయలు డైరెక్ట్గా వచ్చింది. వాస్తవం కాదా? నిన్న మీరు చేసుకున్న సంబరాలు చేసిన 2,604 రైతు వేదికలు కట్టింది కేసీఆర్ గారే 572 కోట్లు పెట్టి. మీ బ్యాంకర్లు మీటింగ్ పెట్టిన ప్రగతి భవన్, ఈనాడు ప్రజాభవన్ అని చెప్పుకుంటుంది కూడా కేసీఆర్ గారే. నువ్వు పెట్టిన వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన సెక్రటేరియట్లో ప్రతి వస్తువు ప్రతిది కూడా కట్టింది చేసింది కేసీఆర్ గారే. రైతుల కోసం మీరు చేస్తున్న ప్రతి యాక్టివిటీలో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది కేసీఆర్ గారే. రైతులు సంబరంగా పండగలాగా వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి జూన్లో కానీ జనవరిలో కానీ వానాకాలం కానీ యాసంగిలో కానీ పంటకు ముందే పంట సహాయం చేసిండ్రు. విత్తనాలు 1000 కోట్లతో సబ్సిడీ ద్వారా ఇచ్చిండ్రు. ఎరువులు ఒక్కరోజు కూడా లేట్ లేకుండా సమయానికి అందించిండ్రు. పండిన ప్రతి గింజను కూడా ప్రొక్యూర్మెంట్ చేసిండ్రు. ఆ గింజలు దాచిపెట్టుకోవడానికి కావాల్సిన 4 లక్షల టన్నులకు సంబంధించింది ఉంటే 34 లక్షల, దరిదాపుగా 40 లక్షల టన్నులు, 40 లక్షల టన్నుల కెపాసిటీ గిడ్డంగులను కేసీఆర్ గారు కట్టించిండ్రు. వాస్తవం కాదా? ఎంతుండే? వానాకాలం యాసంగి కలిపి 132 లక్షల ఎకరాల సాగు చేసేది ఇవాళ 230 లక్షల ఎకరాల సాగు అవుతుంది. రికార్డ్. 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసేది ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నది. రికార్డ్. భారతదేశంలో వ్యవసాయాన్ని పండగ చేసి రైతన్నలకు ఆనందం చెప్పి ఆనందం కుదిర్చిన వాళ్ళు ఇవాళ రైతులు నిన్న రుణమాఫీ జరుగుతుందని పోతే కాంగ్రెస్ నాయకుల ముఖాల్లో ఆనందం ఉన్నది తప్ప రైతుల ముఖాల్లో ఆందోళన ఉన్నది. నాకు రాలే నాకెందుకు రాలే అని చెప్పేసి ఉన్న అధికారుల మీద కొన్ని ప్రశ్నలు సంధించింది. చివరికి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి పాలు వేయాలని చెప్పేసి అంటే అనేక మంది రైతులు ముందుకు రాకపోతే కలెక్టర్లు స్వయంగా వాళ్ళే పాలు పోస్తున్నారు. సిద్దిపేట కలెక్టర్ మీరు చూసిండ్రు. రైతులు ముందుకు రాకపోతే అధికారులు, కలెక్టర్లు, పోలీసులు మొత్తం కూడా పాలు వేయాలని చెప్పేసి అంటున్నారు. రైతులకు స్వయంగా ఆనందం కలిగించింది కేసీఆర్, ఆందోళన కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ 9 ఇస్తాన్నారు, మాట తప్పిండ్రు. అదేవిధంగా మార్చి 30వ తారీఖు ఇస్తాన్నారు, మాట తప్పిండ్రు. మళ్ళా ఇలా ఆగస్టు 15 ఇస్తా అని చెప్పి 6,000 కోట్లు 20% కూడా ఇవ్వకుండా పెద్ద సంబరాలు. ఆ అడ్వర్టైజ్మెంట్లు, ఆ యొక్క మాటలు, ఒక మంత్రి మాట్లాడింది ఇంకో మంత్రి మాట్లాడారు, ఒక నాయకుడు మాట్లాడింది ఇంకో నాయకుడు మాట్లాడారు. లెక్కలు తెలియవు, వాళ్ళ అవసరాలు తెలియవు, బూతులు మాత్రం తెలుసు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ వ్యవసాయ రంగంలో మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా, 1,00,000 కోట్లను డైరెక్ట్గా రైతు బంధు రూపంలో 72,000 కోట్లని అదేవిధంగా 28,000 కోట్లను రైతు రుణమాఫీ ద్వారా 1,00,000 కోట్లను కేసీఆర్ గారు వాళ్ళ అకౌంట్లో వేసింది వాస్తవం. 60,000 కోట్లని పవర్ సబ్సిడీ ఇచ్చిండ్రు. దరిదాపుగా 7,000 కోట్లు రైతు బీమా ద్వారా రైతులందరికీ ప్రమాద బీమా కట్టిండ్రు, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిండ్రు. రైతు వేదికలు కట్టినాం, రైతు కల్లాలు కట్టినాం, విస్తీర్ణం పెంచినాం. 232 లక్షల ఎకరాలకు విస్తీర్ణం పెంచినాం. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినాం, ఇవాళ కూడా పండించే విధంగా తయారు చేసినాం. 46,000 చెరువులను బాగు చేసుకున్నాం. 1,50,000 కోట్లు పెట్టి సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసినాం. సాగు నీళ్ళు ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, పండిన ప్రతి గింజను కొన్నాం. కాబట్టే ఇవాళ వ్యవసాయం పండుగ అయింది, విస్తీర్ణం పెరిగింది, ఉత్పాదకత పెరిగింది, ఉత్పత్తి పెరిగింది, రైతుల్లో ఆనందం పెరిగింది. ఇది మేము చేసింది. ఈ వ్యవస్థ మేము తయారు చేసినాం. మీరు చేసింది ఏంది? అబద్ధాలు అసత్యాలతో 31,000 కోట్లు అని చెప్పి 6,000 కోట్లు ఇచ్చి
ఇవాళ రైతు బంధుని ఎగబెట్టి ఎట్లిచ్చింది అది కూడా 13వ విడత రైతు బంధు రైతు భరోసా ఇస్తామన్నారు. 7,500 రూపాయలు ఇస్తాను డిసెంబర్ 9 కంటే ముందు మాట్లాడుతూ మీరు ఇవాళ తీసుకుంటే 5,000 ఎకరానికి, నేను వస్తే 7,500 రూపాయలు ఇస్తా అన్నాడు. 7,500 ఎకరాన్ చొప్పున దరిదాపుగా 1,50,00,000 ఎకరాలకు ఎంత అవుతుంది? దరిదాపుగా 12,500 కోట్ల రూపాయలు అవుతుంది. ఎక్కడికి పోయినాయి? రైతు బంధు ఎందుకు ఇవ్వలే? రైతు భరోసా రూపంలో ఇస్తున్నారు కదా, పేరు మార్చుకున్నావు ఓకే. రైతులకు జూన్ జూలైలో వానాకాలంలో వేయాల్సిన రైతు భరోసాను ఎందుకు వేయలే? ఇక్కడ కూడా డ్రామాలు చేస్తున్నారు. ఏదో మీటింగులు పెట్టినట్టు చెప్పి 5 ఎకరాలకు వేయాలన్నా 10 ఎకరాలకు వేయాలన్నా ఇంకోరికి వేయాలన్నా అని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నట్టు వీళ్ళే మాటలు చెప్పినట్టు. రైతాంగం సన్న చిన్నకారు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 92% రైతులు సన్న చిన్నకారు రైతులే. అందుకే వాళ్ళకు పంట పండినా పండకపోయినా వేసినాం వాళ్ళందరి యొక్క అకౌంట్లో చేరినాయి. అది కేసీఆర్ గారు చేసింది. ఇంకో మంత్రి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ రైతులకు వేస్తున్న పైసలన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీ. ట్యాక్స్ పేయర్స్ మనీ అంటే రైతులు ట్యాక్స్ కట్టట్లేదా? ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద, సబ్బు మీద, అన్నిటి మీద కట్టట్లేదా? రైతు కూడా ప్రతి వస్తువు మీద కడుతున్నాడు. రైతు కూడా ట్యాక్స్ పేయరే. ఇవాళ ఎక్కడ కూడా ఒక పైసా వేస్ట్ కాలే. ఇలా ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతులు 92% మంది సన్న చిన్నకారు రైతులు ఉంటే వాళ్ళ అకౌంట్లోకి ఇవాళ 72,000 కోట్లు ఒకసారి, 28,000 కోట్లు ఒకసారి, 1,00,000 కోట్లు వేసింది ఇలా కేసీఆర్ గారు పేద రైతులకు మాత్రమే. ఇలా ట్యాక్స్ పేయర్స్ మనీ అని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పొద్దు అని చెప్పేసి కూడా మేము మంత్రులను రైతులను అవమానపరచొద్దని కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా మాట్లాడుతూ వారు చెప్తున్నారు, మొత్తం కూడా మేము చెప్పిన లెక్కల్లో ఒక్క లెక్క కూడా తప్పైనట్లయితే మీరు అసెంబ్లీలో కానీ మరొక దగ్గర కానీ ఏ మంత్రి కానీ ఎవరైనా మాట్లాడినట్లయితే దానికి సిద్ధంగా ఉన్నాం. పంట విస్తీర్ణం పెంచినామా లేదా, ఉత్పాదకత పెంచినామా లేదా, 19 లక్షల కనెక్షన్ల నుంచి 30 లక్షల కనెక్షన్లు చేసినామా లేదా, 46,000 చెరువులను బాగు చేసినామా లేదా, 40 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన గిడ్డంగులను కట్టినమా లేదా, 3 లక్షల కోట్లను పండించినమా లేదా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఉన్నది. దాన్ని మీరు వెరిఫై చేసుకోండి. అంతే తప్ప ఈ రైతాంగాన్ని ఆనందంలో ఉంచింది మేము, మోసం చేసింది మీరు. రైతు భరోసా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రుణమాఫీ ఒకటేసారి చేస్తామన్నారు, చేయలేదు. 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవాళ రైతులు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రైతు చనిపోతుంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడిన వాళ్ళు లేరు. అధికారి వెళ్ళాడు, ఎమ్మెల్యే వెళ్ళాడు, మంత్రి వెళ్ళాడు. మన ఖమ్మం జిల్లాలో వారం రోజుల కింద పోయినా నేను చింతకాని మండలంలో ఒక గ్రామానికి, బట్టి విక్రమార్క గారి గ్రామానికి, నియోజకవర్గం గ్రామానికి పోతే 7 ఎకరాలున్న రైతు ఆత్మహత్య చేసుకున్న రైతుని 3 మంత్రులు ఉంటారు ఖమ్మం జిల్లాలో. బట్టి విక్రమార్క గారు వెళ్ళరు. పక్కనే ఉండే రెవెన్యూ మంత్రి కూతవేటి దుర్గంలో ఆయన ఇల్లు ఉంటారు, ఆయన ఓడు. అక్కనే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, ఆయన ఓడు. ఆ వారంలో ప్రతిరోజు ఒకరు చనిపోయాను. వ్యవసాయ శాఖ మంత్రి ఊరు పక్కనే ఉండే ఒక గ్రామంలో ఒకతను చనిపోతాడు. రెవెన్యూ శాఖ మంత్రి ఉండే గ్రామంలోనే ఆ పక్కనే ఉన్న ఒక రైతు చనిపోతాడు. బట్టి విక్రమార్క ఉన్న స్వయంగా ఆయన నియోజకవర్గంలో ఉన్న ఒక రైతు చనిపోతాడు. ఇంతమంది రైతులు చనిపోయినా రైతులను ఓదార్చే వాళ్ళు లేడు, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకునే వాళ్ళు లేడు. పైగా ఇష్టం వచ్చినట్టు మొత్తం కూడా వాళ్ళు ఏదో ఆనందాల్లో తేలియాడుతున్నట్టు. ఆనందాలు ఉన్నట్లయితే ఎందుకు చనిపోతారు? ఇవాళ రైతు ఆత్మహత్యలు తగ్గించింది 1,340 పైన 2014లో ఉంటే 2022 వరకు 170 మాత్రమే రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరలా ఆత్మహత్యలు ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. పేపర్ వాళ్ళు కొద్దిమంది వాళ్ళకు ఇంతకుముందు కొన్ని వేదికలను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాసేవాళ్ళు. రైతు అనే అతను ఎక్కడ చనిపోయినా కూడా ఆత్మహత్య కానీ దాన్ని రాసేసేవారు. ఇవాళ నిజంగా ఆత్మహత్యలు అయితే కూడా పరామర్శించేటోళ్ళు లేడు, రాసేటోళ్ళు లేరు. చాలా దురదృష్టకరం. మేము చెప్తున్నాం, ఖమ్మం జిల్లాలో 4 రోజుల్లో 4 రైతులు చనిపోతే వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి వెళ్ళలేదే, కలవలే, పట్టించలే, మాట్లాడలే. చివరికి మేము పోతుంటే మమ్మల్ని ఆపి వాళ్ళు ఏదో పోయినట్టు చేశాను. ఇంత దుర్మార్గం. ఇవాళ వాళ్ళందరినీ కూడా
ఈ రైతులకు నష్టం చేయాలని చెప్పేసి అనుకుంటే రైతుల ఉసురు తగులుతుంది. రైతు భరోసా కింద వాళ్ళు ఏదైతే ఎకరానికి 7,500 ఇవ్వాలో ఖచ్చితంగా ఇవ్వాలి. రుణమాఫీలో నిబంధనలు ఆంక్షలు లేకుండా ఐటీ అని ఉద్యోగస్తులను చూడకుండా ఎంత లోన్ అయితే వాళ్ళు తీసుకున్నారో ఆ లోన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ లోన్ ఇవ్వాలని మేము ఒత్తిడి చేస్తుంటే వారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, హరీష్ రావు గారు ఆగస్టు 15 వరకు చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు, పారిపోతున్నాడు. టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ మంత్రులు కానీ ఏనాడు రాజీనామాల కోసం భయపడలే. హరీష్ రావు గారు మీకు ఖచ్చితంగా చెప్పిండు, 6 గ్యారంటీలు 13 హామీలు రుణమాఫీ ఆగస్టు 15 చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఎమ్మెల్యే పదవిని పనంగా పెట్టిండు. ఖచ్చితంగా ఇవాళ కూడా మేము హరీష్ రావు గారి తరఫున మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నిజాయితీ ఉంటే నీతి ఉంటే మీరు చెప్పిన విధంగా 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు అయిపోయినాయి. ఇప్పటికైనా ఆగస్టు 15 వరకు మీరు చేసినట్లయితే, ప్రజలకు మీరు చెప్పింది చేసినట్లయితే, రుణమాఫీ కూడా మొత్తం చేసినట్లయితే 6 గ్యారంటీలు 13 హామీలు రైతు రుణమాఫీ 2 లక్షల మొత్తం కూడా ఆగస్టు 15 వరకు మీరు చేసినట్లయితే హరీష్ రావు గారు ఖచ్చితంగా రాజీనామా చేసి తన యొక్క మాట కట్టుబడి ఉంటారు. ఇంతకుముందు కూడా ఖచ్చితంగా చెప్పిండ్రు హరీష్ రావు గారు, ఇంతకుముందు ఖచ్చితంగా వారు చెప్పిండ్రు, మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం త్యాగం చేసిండు. 3 సార్లు కేసీఆర్ గారు ఆదేశిస్తే 3 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. రాజీనామా చేస్తా అన్నప్పుడు చేసిండు, 4 సార్లు కూడా నిరూపించిండు. మరి మీరు కొడంగల్లో ఓడిపోతే రాజీనామా చేస్తా అన్నారు, చేసిండ్రా? పారిపోయినరా? నేను చేవెళ్ళ ఎంపీని ఇన్ఛార్జిగా తీసుకుంటున్నా అని చెప్పిండ్రు. మహబూబ్ నగర్ నేను పుట్టిన స్థలం, ఖచ్చితంగా నేను గెలిపించాలని చెప్పేసి ఎంపీగా కోరిండ్రు. నాకు రాజకీయ పునర్జన్మనిచ్చింది మల్కాజ్గిరి, కాబట్టి మల్కాజ్గిరి గెలిపించని చెప్పాను. చేవెళ్ళ ఓడిపోయినరు, మహబూబ్ నగర్ ఓడిపోయినరు, మల్కాజ్గిరి ఓడిపోయినరు. రాజీనామా చేసిండ్రా? పారిపోయినరా? పారిపోయే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, పారిపోయే వాళ్ళు మీరు. నిలబడి నిలకడగా కొట్లాడేటోళ్ళు టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కూడా. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేసిండ్రు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేస్తారు. కాబట్టి పారిపోయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. ఇవాళ కూడా నీతి నిజాయితీ ఉంటే మేము చెప్పిన విధంగా, మీరు చెప్పిన విధంగా, మేము డిమాండ్ చేసిన విధంగా 6 గ్యారంటీలు 13 హామీలు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేయండి. మేము ఖచ్చితంగా మా హరీష్ రావు గారు కూడా మాట మీద నిలబడతాడు. లేనట్లయితే తోక ముడుచుకొని మాట్లాడకుండా ఊరుకోండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పొంతన లేని మాటలు మాట్లాడుతూ, రైతులను మోసం చేస్తూ, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చేయొద్దని చెప్పేసి మరొకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆంక్షలు లేకుండా, నిబంధనలు లేకుండా అందరిది 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసేదాకా వదిలిపెట్టాం, మీ వెంట పడతాం, మా రైతన్నలు ఖచ్చితంగా ఇప్పిస్తాం. రైతు భరోసా చెప్పినట్లు కూడా ఎకరానికి 7,500 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి. రైతు బీమా ఇంతకుముందు ఎట్టయితే కట్టామో 1,500, 1,600 కోట్లు ఖచ్చితంగా కట్టాలి. ఇవి ఏవి చేయకుండా రైతన్నల తరఫున పోట్లాడతాం, రైతన్నలకు అయ్యే విధంగా చేస్తాం.